మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. లక్ష్మి, స్పెషల్ మసాలా టీ రెడీ. ఈ టీతో మీ తలనొప్పి మటుమాయం. అవునా? ముందు టీ తాగుతాను, అప్పుడు చూద్దాం తలనొప్పి మాయమవుతుందో లేదంటే నేను మాయమవుతాను. తాగండి. ఎంత అద్భుతంగా చేశారండి టీ. మీకు టీ చేయడం వచ్చా? అసలు ఎక్కడ నేర్చుకున్నారు? మీ టీకి నేను ఫిదా అయిపోయాను తెలుసా? మరి ఇంత చేసినందుకు నాకేం లేదా? ఎందుకు లేదు? ఏమివ్వాలో అదే ఇస్తాను. మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అబ్బా, ఏంటండి మీరు ఇలా వేడి వేడి కప్పు బుగ్గ మీద పెడతారా? ఫీల్ అవ్వకండి. ఏమండి, మీరెంత ముద్దుగా ఉన్నారో తెలుసా? దీనిని ఇబ్బంది పెట్టాలని నేను ట్రై చేస్తే అది హ్యాపీగా పనిచేసుకుంటుంది. నా ప్లాన్ అంతా మిస్ అయింది. అయినా నేను ముందే చెప్పానండి ఆ లక్ష్మికి, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని. తనే నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి ఇంకా కిచెన్ లోనే ఉంది. కాసేపు ఆగవే, ఏమైందో చూడడానికి వెళ్తున్నాం కదా. ఆగు. మీరు వెళ్ళండి, మీకెందుకు శ్రమ, నేను చేసుకుంటాను కదా. ఏం పర్వాలేదు, మీరు చేసుకోండి. ఒకసారి ఏమైంది ఇక్కడ? ఏమండి, మీరు వెళ్ళి పడుకోండి, చాలా టైం అవుతుంది. ఇదంతా నేను చూసుకుంటాను కదా. ఏమండి, ఎలాగూ లేట్ అయింది కదా, నేను హెల్ప్ చేస్తాను. పొద్దున మీరు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఈ పని త్వరగా పూర్తి చేస్తే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. అది కాదండి, ఇదంతా ఆడవాళ్ళు చేసే పని, చూసుకోవడానికి నేనున్నాను కదా. లక్ష్మి, ఈ ప్రపంచంలో ఆడవాళ్ల పని మగవాళ్ల పని అంటూ వేరే ఏమీ ఉండవు. చూడండి, ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం కదా, ఇద్దరం కష్టపడుతున్నాం కదా. మరి కిచెన్లో మీరు ఒక్కరు మాత్రమే ఎందుకు కష్టపడాలి? అందుకని నేను మీకు సహాయం చేస్తున్నాను. అయ్యో, మీకు ఎలా చెప్పాలి? ఇంకా కొంచెం ఉందండి, అది నేను చేసేసుకుంటాను, మీరు వెళ్ళండి. కొంచెమే ఉంది అంటున్నారు కదా, అదేదో పూర్తిగా వెళ్ళిపోదాం అండి ఇద్దరం కలిసి. రండి. ఏమండి, వాళ్ళిద్దరిని చూసారా ఎంత అన్యోన్యంగా ఉన్నారో? వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోందండి. వీళ్ళకి నాదిష్టే తగిలేలా ఉందండి. ఇంకా కొంచెమే పప్పు ఉందండి, ఇది గ్రైండ్ చేసేసి వస్తాను, మీరు వెళ్ళి పడుకోండి. కొంచెమే ఉంది అంటున్నారు కదా, ఆ పని ఏదో పూర్తయిపోతే ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం అండి. మీకు ఇలా చెప్తే మీరు మాట వినరనుకుంటా. నేనే తీసుకువెళ్తాను, పదండి రూమ్లోకి. పదండి. లక్ష్మి, ఏం చేస్తున్నారు? చెప్తే వినడం లేదు కదా, తీసుకువెళ్ళి గదిలో వదిలేస్తాను. ఆగండి. చూసారా, హరి మీద తనకెంత ప్రేమ ఉందో, వాడి గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో. ప్రేమ అంటే అలా ఉండాలి. సరే, నేను వెళ్తాను, కానీ ఒక కండిషన్. 10 నిమిషాల్లో గనక మీరు రాకపోతే నేను మళ్ళీ వస్తాను. ఈసారి మాత్రం వెళ్ళను, ఓకేనా? పద పద పద.
తలనొప్పి లేకపోతే ఈ పాటికి పని పూర్తి చేసేసేదాన్ని. దీనివల్ల పాపం మా ఆయన కూడా సరిగా నిద్రపోవట్లేదు. 10 నిమిషాల్లో వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి లక్ష్మి? మనకేమో పట్టాను నిద్ర పట్టట్లేదు. ఈ దిక్కుమాల నిద్ర ఒకటి. ఒక్కోసారి ఎంత ట్రై చేసినా రాదు, ఒక్కోసారి ఊరికే వచ్చేస్తుంది. ఇంకా ఎంత పనుందో ఏంటో. అసలు తనకి తలనొప్పి తగ్గిందో లేదో, ఎంత ఇబ్బంది పడుతుందో. పోనీ వెళ్దాం అంటే మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేస్తుంది. ఇంకేం చేస్తాం, ఇక్కడ కూర్చొని వెయిట్ చేయడం తప్ప. ఆల్రెడీ 1 గంట అవుతుంది, ఇంకా పడుకోలేదు. పొద్దున్నే లేచి ముగ్గు వేసి ఇడ్లీ తిని ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు లక్ష్మి? నన్నే రేషన్ బియ్యం మోసుకొచ్చేలా చేసావు కదా, నీకు తగిన శాస్తి చేశాను లక్ష్మి. ఏం కాదులే, బాగా కష్టపడు. అరే, అప్పుడే 1 గంట అయిందా? రేపు ఉదయాన్నే 5 గంటలకే లేవాలి. లక్ష్మి వస్తున్నారు. అమ్మో, ఇప్పుడు నేను పడుకోకపోతే మళ్ళీ లక్ష్మి కోసం వెయిట్ చేస్తున్నానని బాధపడుతుంది. పడుకున్నారా? పాపం, నా వల్లే ఇంతసేపు మీ నిద్ర డిస్టర్బ్ అయింది. సారీ అండి. కానీ నేను చాలా లక్కీ అండి. మీరు నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. చాలా థ్యాంక్స్ అండి. లేట్ అయినా లేటెస్ట్ జోడీ మనది.